వాయమ్మనే వాయమ్మనే బండ్లన్న జోరు ఇప్పట్ల తగ్గేటట్టు లేదుగా. పదవిలున్న హస్తం నేతలన్న ఆటో ఇటో ఆగేటట్టున్నారు కానీ బండ్ల గణేష్ అన్న మాత్రం మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్టు రాయిన దూసుకుపోతున్నాడు. ఎలక్షన్లు కూడా కాకముందే ప్రమాణ స్వీకారానికి 2 రోజుల ముందే ఎల్బీ స్టేడియంలో వండుకుట మీరైతే టైంకు రర్రి అని కాన్ఫిడెన్స్ కు కద్దరు బట్టలేసినట్టు మాట్లాడింది ఆయన. ఇక కాంగ్రెస్ పవర్లుంటే ఇంటడా ఊకుంటాడా? ఇగో ఇట్లా పొద్దున 7 o'clock నుంచి పొద్దుమికే దాకా వార్తలుంటున్నాడు. వాయమ్మ ఈ నడుమ బండ్ల గణేశమన్న మామూలు స్పీడ్ గా పోతలేడుగా. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ ఉంటది కదా, ఈ కాలు నాదే ఈ కాలు నాదే, నా మీద నా కాలు వేసుకుంటుని మీ ఓనర్ మీద వేసినా ఏంది అని అగో ఆ లెవెల్లో మాట్లాడుతుండు బండ్లన్న. నిన్నీయాల రేవంత్ రెడ్డి సార్ కు గట్టిగా భజన చేస్తుండగా ఇవాళ మల్లో కీర్తన వినిపించి పోయిండు గాంధీ భవన్ లా. రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజల కోసమే, ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజల భాగవతుల కోసమే, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు. రాష్ట్రానికి అవసరం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పేపర్లిస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆనందపడుతున్నారు ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ మంత్రివర్గాన్ని చూసి. మా రేవంత్ రెడ్డి సారు యువకుడు, ఉత్సాహవంతుడు, ఓపిక గల్లోడు, ముందు సూపున్నోడు, నెల రోజులల్లనే రాష్ట్రాన్ని దేశం గొప్పగా చెప్పుకునేటట్టు చేసిండు అని ఒగిడిండు. అసలు మా సార్ మీద మీరెందుకు విమర్శలు చేస్తారు సార్? మీ లెక్క మా సారేమన్నా చుట్టాలకు పక్కలకు పదవులిచ్చిండా లేక ప్రజలకు సేవ చేయకుండా ఇంట్లో కూర్చుండా అని కేటీఆర్, హరీష్ రావు సార్లను గట్టిగానే అరుచుకుండు. మేము ఎవరి దగ్గర బానిసత్వంగా ఉండలేదు. మీ దగ్గర ఏ బానిస బతుకు బతికారు కదా సార్. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బానిస బతుకుని తెంచుకొని వచ్చారు. హరీష్ అన్న మీరు 10 సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు. దయచేసి ఆత్మసాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు నిజం చెప్పండి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడా చేయట్లేదా, పరిపాలన బాగుందా లేదా, మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడండి. ఉత్తగానే ప్రెస్ మీట్ పెట్టి ఏదో నోటికొచ్చినట్టు 4 మాటలు అనేసి పోతే అయిపోతుందా? నిజాలు మాట్లాడాలే సార్ అని క్వశ్చన్ వేసిండు. మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పుర్రి, మీరు 10 ఏళ్లలో చేయలేని పనులను రేవంత్ అన్న చేసి చూపెడుతుండా లేదా అని ఫేస్ టు ఫేస్ అరుచుకుండు. ఎందుకు సార్ ఊకనే మొత్తుకుంటారు? ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని పైనుంచి ఒత్తుడుంది కాబట్టే సరుకు సంగతి లేకుండా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో అంటుండ్రు అంతే తప్ప బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందన్న ముచ్చట మీకు కూడా తెలుసని ఉక్కిరి బిక్కిరి చేసే కౌంటర్ లేచిండు. ఎంపీ సీట్లు గెలుస్తాం, ఈసారి సత్తా చూపెడతాం అని చాలా మాట్లాడుతుండ్రు. ప్రతిరోజు ఏదో విమర్శించాలి. ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు? ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలవు, బీఆర్ఎస్ గెలవదు. ఈసారి నేను చెప్తున్నా రాసుకోండి, ఒక్క సీటు కూడా గెలవదు. రండి, మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి, మీరందరూ వచ్చి, మీకు దమ్ముంటే అందరూ వచ్చి ఒక్కొక్క పార్లమెంట్ లో పోటీ చేయండి. అందరూ రండి, ఎంతమంది గెలుస్తారు చూద్దాం. ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం, రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం. ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్? మీరు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి ఏం చేస్తారు సార్? అక్కడ ఏం చేస్తారు సార్? ఈ 10 ఏళ్ళు ఎందుకు పోలేదు సార్? ఈ 10 ఏళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్ లేని అంతేనియా? ఏడికెళ్ళి వస్తాయండి మీకు ఎంపీ సీట్లు? అసలు మీకెవడేస్తాడు అని ఇజ్జత్ తీసినట్టు మాట్లాడిండు. ఎంపీ సీట్లు లేవు, గింపీ సీట్లు లేవు, మీరెంత ఆశ పెట్టుకున్నా జనాలు కాంగ్రెస్ తోనే ఉన్నారు. మాకే అన్ని సీట్లు కట్టబెట్టి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ సర్కారే వచ్చేటట్లు చేస్తారని సవాల్ చేసిండు. బీఆర్ఎస్ ఎంత కొట్టుకున్నా గుండు సున్నానేనంట ఈసారి. ఇక ఇట్లా దమ్ము తీసుకోకుండా బీఆర్ఎస్ కు బిగ్గర కౌంటర్ వేసి రేవంత్ సార్ ను రెట్టింపు రేంజ్ లో మెచ్చుకుండు బండ్లన్న. ఏమో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మా సార్ అట్లా మా సార్ ఇట్లా అని అంటుండు కదా, కొంపదీసేదన్న పెద్ద పోస్టుకు టెండర్ పెట్టిండా ఏంది అని అనుకుంటుర్రు పార్టీలా బయట. చూడాలే మరి, బండ్లన్న మటుకు ఏది ఊకనే చెయ్యడు కదా.